అమెరికాలోని ఒక జైల్లో చాలా వింత నిబంధన ఉండేది. ఈ ఖైదీ అయిన మల విసర్జనకు వెళ్లినప్పుడు పక్కనే ఉన్న చెట్టు కొమ్మను నిరంతరం కదుపుతూ ఉండాలి. ఆ కదలిక ఒక్క క్షణం ఆగినా దూరంగా నిలబడి ఉన్న జైలర్ తన రైఫిల్ తో హెచ్చరికగా కాల్చేవాడు. చుట్టూ ఉన్న పొదల వల్ల జైలర్ కు స్పష్టంగా ఏమీ కనిపించేది కాదు. కాబట్టి కొమ్మ కదలకపోతే అతను మళ్లీ కాల్పులు జరిపేవాడు. ఒక రోజు ఆ కొమ్మ కదలడం ఆగిపోయింది. జైలర్ కు అనుమానం వచ్చింది. వెంటనే పొదల వైపు కాల్పులు జరిపాడు. కానీ ఈసారి ఖైదీ అరుపులు వినిపించలేదు. జైలర్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ ఒక తాడు ఊగుతూ కనిపించింది. ఖైదీ ఆ తాడును మోసం కోసం కట్టి అడవిదారి గుండా తప్పించుకొని పారిపోయాడు. ఆ ఖైదీ పేరు జాక్. గ్రామానికి చేరుకున్న తర్వాత అతను గొడ్డలితో తన చేతికట్టును విరిచేశాడు. పోలీసు కుక్కల నుంచి తప్పించుకోవడానికి వెనక్కి నడుచుకుంటూ దారిలో మిర్చి పొడి చల్లాడు. తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జైలర్లు మరియు కుక్కలు అక్కడికి చేరుకున్నప్పుడు మిర్చి పొడి వాసన వల్ల కుక్కల వాసన పట్టే శక్తి తగ్గిపోయింది. కానీ జాక్ చాలా జాగ్రత్తగా ఉండేవాడు. తన పారిపోవడం జైలుకు పెద్ద అవమానమని అతనికి తెలుసు. కాబట్టి జైలర్లు సులభంగా వదిలిపెట్టరని అర్థం చేసుకున్నాడు. ఒకచోట వైర్ జాలి దగ్గర మరో ఎత్తు వేశాడు. జాలీకి ఇరువైపులా పదే దూకుతూ తన వాసనను గందరగోళం చేశాడు. అతను అనుకున్నట్టే కుక్కలు దారి తప్పాయి. కొన్ని కుక్కలు ఆ జాలీలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాయి. జైలర్లు తిరిగి వచ్చినప్పుడు ఒక కుక్క బాగా గాయపడిన స్థితిలో కనిపించింది. జైలర్ ప్రధాన అధికారి కోపంతో పిచ్చివాడిలా మారిపోయాడు. ఏ పరిస్థితిలోనైనా జాక్ ను పట్టుకోవాలని ప్రమాణం చేశాడు. అయితే మరుసటి రోజు జైల్లో అందరూ ఆశ్చర్యపోయే దృశ్యం కనిపించింది. 2 మహిళలతో కలిసి నవ్వుతూ ఉన్న జాక్ ఫోటో బయటకు వచ్చింది. పారిపోయిన తర్వాత దాక్కోకుండా తానే తన ఉనికిని బయటపెట్టాడు. జైలర్లు వృధా వాళ్లు కాదు. కొద్దిసేపులోనే అతన్ని మళ్లీ పట్టుకున్నారు. కానీ జైల్లోని మిగతా ఖైదీలు అతన్ని ఎగతాళి చేయలేదు. ఆ ఫోటో చూసి అతన్ని హీరోలా భావించారు. తామంతా చెయ్యాలనుకున్న పని ధైర్యం లేక చేయలేకపోయామని అనుకున్నారు. మరుసటి రోజు జైలర్లు అందరి ముందు జాక్ ను వేధించడం మొదలుపెట్టారు. నేలలో గుంత తవ్వమని ఆదేశించారు. ఇప్పటికే రోజుల తరబడి అలసిపోయిన జాక్ శక్తి కోల్పోయాడు. కానీ ఆదేశాలు పాటించకపోతే శిక్ష ఎంత కఠినమో అతనికి తెలుసు. గుంత తవ్విన తర్వాత మరో జైలర్ వచ్చి నా అనుమతి లేకుండా గుంత తవ్వావు, ఇప్పుడు దానిని మళ్లీ పూడ్చాలని ఆదేశించాడు. ఇది తన పారిపోవడానికి ఇచ్చే శిక్ష అని జాక్ అర్థం చేసుకున్నాడు. అతను గుంత పూడ్చాడు. అప్పుడే మొదటి జైలర్ వచ్చి అరుస్తూ ప్రశ్నలు అడిగాడు. జాక్ ఒక్కసారిగా అతనిపై దాడి చేశాడు. కానీ వెంటనే జైలర్ సహనం తెగిపోయింది. జాక్ తీవ్రంగా కొట్టబడి నేలపై పడిపోయాడు. రాత్రంతా జరిగిన హింసతో పూర్తిగా విరిగిపోయాడు. చివరకు జైలర్ కాళ్లను పట్టుకుని క్షమాపణ కోరాడు. ఈ దృశ్యం చూసి మిగతా ఖైదీలు షాక్ అయ్యారు. తమ హీరో ఇలా విరిగిపోవడం వాళ్లకు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఇదంతా జాక్ వేసిన మరో పెద్ద ఎత్తు. ఖైదీల నమ్మకం గెలుచుకోవడానికి జైలర్ కు విధేయుడిలా నటిస్తున్నాడు. నిజానికి అతను మరో పెద్ద జైల్ బ్రేక్ కు ప్లాన్ చేస్తున్నాడు. ఒకరోజు అందరూ నిర్లక్ష్యంగా ఉన్న సమయంలో ఒక ట్రైలర్ దగ్గర నీళ్ల బాటిల్ తీసుకురమ్మని అతనికి చెప్పారు. అతను ట్రాక్ పైకి ఎక్కి క్షణాల్లో పరిస్థితి మార్చేశాడు. ఇంజిన్ స్టార్ట్ చేసి వేగంగా వాహనం తీసుకెళ్లాడు. జైలర్లు భయంతో పరుగులు తీశారు. అప్పుడే మరో ఖైదీ కూడా ట్రాక్ పైకి ఎక్కాడు. జైలర్లు టీవీలతో నిండిన వాహనాల్లో వెంబడించడానికి ప్రయత్నించారు. కానీ కీలకమైన చాలా చావులు ముందే తీసివేయబడ్డాయి. పారిపోయిన ఇద్దరు విడివిడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కనీసం ఒక్కరైనా తప్పించుకుంటాడనే ఉద్దేశంతో జాక్ ఒక చర్చిలో దాక్కున్నాడు. జైలర్లు అక్కడికి రారని అతను అనుకున్నాడు. కానీ 5 నిమిషాలకే పోలీసులు చర్చిను చుట్టుముట్టారు. మరో ఖైదీకి జైల్ బ్రేక్ అనుభవం లేకపోవడంతో అతను పట్టుబడ్డాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి అతను అన్ని రహస్యాలు చెప్పేశాడు. జాక్ ఇక ఓటమిని అంగీకరించినట్టుగా కిటికీ వైపు వెళ్లి లొంగిపోవాలని అనుకున్నాడు. కానీ అదే క్షణంలో జైలర్ ప్రధాన అధికారి కాల్చమని ఆదేశమిచ్చాడు.